హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం సౌదీ అరేబియాలో నర్స్‌గా వర్క్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లైసెన్స్ ప్రాసెస్, ఇంకా రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఇవి కంప్లీట్ చేయాలన్నమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. టోటల్‌గా వచ్చేసి చెప్పాలంటే మీరు సౌదీ అరేబియాలో నర్స్‌గా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ అటెస్టేషన్ ప్రాసెస్ కంపల్సరీ. మీరు అటెస్టేషన్ ప్రాసెస్ అన్నది మీ ఒరిజినల్ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ బ్యాక్ సైడ్‌లో ఇది జరుగుతుంది. ఇది చేయించుకోవాలి. ఇది ప్రతి ఒక్క ఏజెన్సీ అన్నది మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతారు. సో కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ బ్యాక్ సైడే అటెస్టేషన్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా, తర్వాత ఆర్ఎన్ అండ్ ఆర్ఎన్ఆర్ కరెంట్ వ్యాలిడ్‌గా ఉండాలి. ఇది ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అని చెప్తారు కదా, అది ఆర్ఎన్ అంటే. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత పాస్పోర్ట్. ఈ డాక్యుమెంట్స్ని ప్రాపర్గా స్కాన్తో ఒక డాక్యుమెంట్ కూడా మిస్ చేయకుండా సబ్మిట్ చేయాలి. ట్రాన్స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు జిఎన్ఎం ఆర్ డిప్లొమా హోల్డర్స్ అయితే ట్రాన్స్క్రిప్ట్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు లేకపోయినా మీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ద్వారా ట్రాన్స్క్రిప్ట్కి అప్లై చేసి రెడీగా పెట్టుకుంటే మీకు చాలా మంచిది. ఎలిజిబిలిటీ ఇంకా ప్రొమాటిక్ ఎగ్జామ్. ఎలిజిబిలిటీ అప్లై చేశాక 1 లేదా 2 వారాల్లోపు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. దీని వ్యాలిడిటీ 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ సంవత్సరం లోపు మీరు ఎగ్జామ్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది. దీనికి 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ 3 అటెంప్ట్స్లో మినిమం ఒక్కసారైనా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే ప్రాసెస్ డ్రాప్ అవుతుంది. ప్రొమాటిక్ ఎగ్జామ్ సెంటర్స్ ఇండియాలో ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ ఇంకా వైజాగ్ ఉన్నాయి. ఇంకా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి ఇలా లొకేషన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లొకేషన్లో ఎగ్జామ్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయితే థర్డ్ అటెంప్ట్. ఒకవేళ థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అవుతే ప్రాసెస్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. క్లాసిఫికేషన్ ఇంకా సౌదీ అరేబియా లైసెన్స్. ఎగ్జామ్ అయ్యాక సౌదీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ 2 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళు అయ్యాక రెన్యువల్ చేసుకోవాల్సింది ఉంటుంది. మెడికల్ ప్రాసెస్ అనేది గ్యామ్కా అప్రూవ్డ్గా ఉండాలి. సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్, చెన్నై, తిరుచి, కొచ్చి ఇలా ఉన్నాయి లొకేషన్స్. రూడ్ గ్యామ్కా సెంటర్స్, గ్యామ్కా మెడికల్స్ అనేవి చేయించుకోవాల్సింది ఉంటుంది. ఈ టెస్ట్ సౌదీకి వెళ్ళాలంటే గ్యామ్కా మెడికల్ కంపల్సరీగా మీరు చేయించుకోవాలి. గ్యామ్కా ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6 నుంచి 8 వేల వరకు ఉంటుంది. అది సెంటర్ పైన డిపెండ్ అవుతుంది. ఇంకా తర్వాత బయోమెట్రిక్ ప్రాసెస్ వచ్చేసి హైదరాబాద్లో బయోమెట్రిక్ సెంటర్ వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది. బయోమెట్రిక్ చేయించుకోవడం కోసం మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. దీనికోసం 1 డే కంప్లీట్గా అవుతుంది. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫైనల్ స్టెప్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఆన్లైన్ అయినా అవ్వచ్చు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయినా అవ్వచ్చు. తర్వాత ఆఫర్ లెటర్ ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ క్యూవీపీ ప్రాసెస్. ఈ క్యూవీపీ ప్రాసెస్ అన్నది మ్యాండేటరీ. ఇది ఒక న్యూ అప్డేట్ అనమాట. ఎక్స్ సౌదీ క్యాండిడేట్స్ కూడా క్యూవీపీ ప్రాసెస్ చేయించాలి. ప్రాపర్ స్కానింగ్ ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్న దాంట్లో మీకు ఏమేమి వెరిఫై చేస్తారంటే మీ మెడికల్ రిపోర్ట్, బయోమెట్రిక్ రిపోర్ట్, ఇంకా వీసా స్టాంపింగ్. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటారు. తర్వాత 4-5 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది. టోటల్ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందంటే టోటల్ లైసెన్స్ ప్లస్ ప్రాసెస్ కాస్ట్ 72,000 to 82,000 ప్లస్. ఫస్ట్ అటెంప్ట్ లో ఎగ్జామ్ పాస్ అయితే కాస్ట్ తక్కువ, ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎగ్జామ్ ఫీ యాడ్ అవుతుంది. వై సౌదీ అరేబియా? అడ్వాన్స్డ్ సాలరీ, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ కుకింగ్ ఫెసిలిటీస్, కంటిన్యూ వేకెన్సీస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ ఆపర్చునిటీస్. మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ సౌదీ అరేబియా. సింగపూర్ రిక్రూట్మెంట్ అన్నది 2023లో తర్వాతే ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయింది. అందుకనేసే ఇప్పుడు చాలామంది సౌదీ అరేబియా చూస్ చేసుకుంటున్నారు. ఇంపార్టెంట్ అడ్వైస్: మీరు మీ బడ్జెట్, ఇంకా డ్యూరేషన్, కెరియర్ ప్లానింగ్ ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. వెయిటింగ్లో మీ కెరియర్ని వేస్ట్ చేసుకోకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.